నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం తీర్మాన్ మల్లన్న ఎంఎస్గా పోటీ చేస్తుండు. మరి ఈరోజు తీర్మాన్ మల్లన్న గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీని అంటే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే తీర్మాన్ మల్లన్న అంటే గతంలో వాస్తవానికి ఈ పేపర్ వైట్ చదువుడు, ఈ టీవీలో చదువుడు అనేది తీర్మాన్ మల్లన్నతోనే స్టార్ట్ అయింది. అది చూసుకున్నట్టయితే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ అయింది కాబట్టి పొద్దున్న లేస్తేనే నీ స్క్రీన్లో కేసీఆర్ తిట్టాంది, కేటీఆర్ తిట్టాంది, కవితను తిట్టాంది, హరీష్ రావు తిట్టాంది, రోజు లేదు. గద్దె దింసా అని గద్దె వరకు అంటే ఆయన పని అదన్నట్టుగా. అంటే నువ్వు ఒక గవర్నమెంట్ని తిడితేనే ఇలా నీకు 56 కేసులో 76 కేసులో లేకపోతే 74 రోజులు జైలు ఉండవు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటే నాకు ఇట్లా అయిందని అనకొచ్చారు మీరు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఈరోజు తీర్మాన్ మల్లన్న ఒకసారి ఆయన వీడియో చూద్దాము. ఒక్కొక్క వీడియో వచ్చింది. ప్రజాసేవ చేసుకోవడానికి పార్టీ కారణం ఎందుకని నేను ఒకటి ఏమంటున్నా అంటే ప్రజాసేవ చేసుకోవడానికి పార్టీ కారణం ఎందుకన్నా అన్న వ్యక్తి మరి జైల్లో పడ్డప్పుడు 74 రోజులు ఉన్నప్పుడు నువ్వు ఎడికి వినవయ్యా? బీజేపీలోకి వినవు కదా. దాంతో పాటు బీసీ అంటివి, జేబీఎం అంటివి, దాంతో పాటు వేరే పాదయాత్ర అంటివి. ఇంకిందాం. తీర్మాన్ మల్లన్న ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయదు. అవును, ఇది సత్యం. అంటే ఏం పాడైన పార్టీ ఏ పార్టీని ఆదరిస్తా ఉన్నారు జనం? ఏ పార్టీల బుర్రాలు ఇంకా పోయి ప్రజలంతా దిక్కుంటే పార్టీలు ఇంకో దిక్కుండే. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో తీర్మాన్ మల్లన్న బీజేపీలో చేరారు. తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఇలాంటి పరిస్థితి తీర్మాన్ మల్లన్న వ్యక్తి ఈ రోజు ప్రజల మనిషి, ప్రజల గొంతు, ప్రజల సేవ, ఏడనా ఎవరికన్నా నువ్వేమన్నా పని చేసినావా? ఎవరికైనా నీ వల్ల ఎవరన్నా బాగుపడ్డారా? ఎవరు బాగుపడలేదు. కాలేజ్ స్టూడెంట్స్ని స్టూడియోకి వస్తే బయటకు వెళ్ళగొట్టిన రోజులు ఉన్నాయి. ఈరోజు బయట తెలంగాణ స్టేట్లో చూసుకుంటే పిల్లలు ఒక్కొక్కరు నీ గురించి ఘోరంగా మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ. ఈరోజు నువ్వు ఒక పదవి కోసము ఒక పదవి కోసం మాత్రమే, మీ స్వార్థం కోసం మాత్రమే ఈరోజు నువ్వు ప్రజల్ని వాడుకున్నావు, ప్రజల్ని గొర్రెం చేసినావు. తీర్మాన్ మల్లన్న అంటే ప్రజల గొంతు, ప్రజల మనిషి, ప్రజల కోసం ఉన్నాడని ప్రేమించే మనుషుల్ని అందరినీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు. కానీ ఈరోజు ఒకసారి చూద్దాం మనము. ప్రవీణ్ సార్ ఒక విషయం చెప్తుండు. ఎమ్మెల్యేల మొబైల్ నెంబర్లు, ప్రైవేటు వ్యక్తుల మొబైల్ నెంబర్లను, ఎమ్మెల్యేల మొబైల్ నెంబర్లను ప్రజలు మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి జయకర్ణ గారికి స్వాగతం. మల్లన్న గారే నా మీద ఇన్ని కేసులు బుక్ అయ్యాయని అఫిడవిట్లో ప్రచురించడం జరిగింది. తెలంగాణ ప్రజలారా, మీకు అర్థం కావాలి. ఈరోజు మార్నింగ్ న్యూస్ అని ప్రతి ఒక్కరు అన్నం తింటామో తినమో కానీ టిఫిన్ చేస్తామో చేయం కానీ మార్నింగ్ న్యూస్, కీ న్యూస్ అనేది పక్క యూట్యూబ్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని చూద్దరు జనాలు. కానీ ఈరోజు ఇప్పుడున్న పొజిషన్ ఎట్లుందంటే మీకు గిట్లోనే నమ్మినామా? తీర్మానం మల్లన్న గింత స్వార్థపరుడా అని జనాలల్లా ఇలా మాట్లాడుకుంటూ జరుగుతుంది. ప్రజలారా, అటువంటి వ్యక్తిని గెలిపిస్తే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదాల్లా మీరు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఉండడం ఓటుకు వెళ్ళిపోయాడు. గతంలో నువ్వు రేవంత్ రెడ్డిని ఇప్పుడు నా ముఖ్యమంత్రి తిట్టినావు, ఇంత పొడుగు ఉందని మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డిని. కేసీఆర్ కంటే డేంజర్ అన్నావు కదా నీ నోటితోనే రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కాగానే అలా జోకులు స్టార్ట్ చేసినావు, టికెట్ ఇవ్వగానే వీళ్ళందరూ దొంగలు. ఇప్పుడు
నువ్వు ఎంత క్రైమో ఎంత నువ్వు ఎన్ని వందల కోట్లకు ఉన్నావో అందరు తెలుసు. ఈ చిట్ట ఏందో అందరు తెలుసు. నీ వెనక 10 కార్లు ఎక్కడి 10 కార్లు ఏంది, నీ 100 కోట్లు ఏంది, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే విచిత్రం అయిపోతుంది నీ గురించి మాట్లాడుతుంటే. మరి వారి మీద ముఖ్యమైన కేసులు చూడండి ఒకసారి. మన ప్రైవేటు వ్యక్తుల మొబైల్ నంబర్లను వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచురించడం. అదే విధంగా మరి గూగుల్ ఇమేజెస్ నుంచి బండ బూతులు ఒక్కొక్కలకు వాళ్ళ నంబర్ తీసుకొని సంబంధం లేకుండా తిట్టినావు, సంబంధం లేకుండా బెదిరించు. పాల మీద పాలు పెరుగు మీద కూడా నువ్వు అన్యాయంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కూడా క్రైమ్ చేసినావు. అట్లాంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న. ఈరోజు తీర్మార్ మల్లన్న ఓటేస్తే గెలిపిస్తే ఏమవుతుందో ప్రజలరా మీకే తెలవాలి, మీకు అర్థం కావాలి. కావున మీకు గెలిపిస్తే మీకు అర్థమవుతుంది. అది కూడా మీకే ఇడిచిపెడుతున్నాం ప్రజలరా. మహిళల ఫోటోగ్రాఫ్ కవిత గారి ఫోటోగ్రాఫ్ తో సహా చాలా మంది మహిళల ఫోటోగ్రాఫ్ తీసుకొని వాటిని ఫోటోషాప్ లో ఎడిట్ చేసి మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్ లో ఇంకొక వార్త అవుదాం తెలంగాణ ప్రజలరా. ఒకటి వార్త అవుదాం మనము. తీర్మార్ మల్లన్న మన కేటీఆర్ ఏమని తిడుతుంది తెలుసా? తీర్మార్ మల్లన్న మీద కేసులు ప్రజల కోసం కొట్టాలి. సరే ఓకే, అరే కేటీ రామారావు నేను చెప్తా ఉన్నా, నీకు నీ లాంగ్వేజ్ సెట్ అవుతుంది, అందుకే చెప్తా ఉన్నా. తీర్మార్ మల్లన్న మీద కేసులు ప్రజల కోసం కొట్టాలి. సరే ఓకే, నువ్వు ప్రజల కోసం కొట్లాలి అయ్యా. నువ్వు ఏం చేసినావంటే వాళ్ళ తిడితే ఎవడైనా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఇష్టం ఉన్న బూతులు తిడితే కేసులు కాదు ఏమది అయ్యా? చెప్పండి ప్రజలు, మీరు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఇష్టమైన బూతులు తిడితే ఊకుంటారు ఎవడనా? ఎవరైనా కేసు పెడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, తిడితే ఊకుంటారా? ఊకోరు కదా, బరాబర్ కేసు పెడతారు. నువ్వు తిట్టి నువ్వు మాట్లాడి కేసులో నీ బిడ్డ ఎందుకు పోయిందని మాట్లాడుతున్నావే కదా నీకు? మా తీర్మానం వల్ల చాలా మంచోడు, చాలా గొప్ప వ్యక్తి. ఇది మీకు తెలవాలి ప్రజలారా, ఎట్లాంటి వ్యక్తి అనేది. ఎన్ని కండలు ఇప్పుడు 2 కండలు వేసివి, కాంగ్రెస్ ఒకటి, ఎర్రజెండా వేసివి. ఎట్లా నమ్ముతారయ్యా? నాకు అర్థం కాదు. తీర్మానం వల్ల ఎలా నమ్ముతారు? అసలు పబ్లిక్ గొర్రె చేస్తున్నావయ్యా నువ్వు. నీకు ఇన్ని 100 కోట్లు ఎక్కడి ఏజ్లో వచ్చినాయి? నీకు ఇన్ని కార్ల ఏజ్లో వచ్చినాయి? నీకు ఇలా 500 కోట్లకు అంటారు, 900 కోట్లకు అంటారు, 300 కోట్లకు అంటారు. ఎక్కడి ఇవ్వని నీకు 4 కార్లు ఏంది? అసలు నీ కథ ఏంది? కార్ఖాన ఏంది? ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు దగ్గర తీసినాము అని బాధపడుతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది. అరే ఇటువంటి వ్యక్తి మీద దగ్గర తీసినామా, రేపు పొద్దున గెలిచి మా పక్కబడి కూర్చోబెట్టుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని ఆలోచిస్తారు ప్రజలరా. మందుకు బానిసాయి, డబ్బులకు బానిసాయి, ఓటు మాత్రం అమ్ముకోరు ప్రజలారా. మీరు న్యాయమైన వ్యక్తికి ఓటేయండి, న్యాయంగా గెలిపియండి. మిమ్మల్ని బయటికి వెళ్ళబడితే ఇంకా ప్రజలే తప్పు చేసిరట. అలా పోటీ మంచోళ్ళ ప్రజలే తప్పు చేసి రామని చెప్తాము. చెరువు మీద పొంగలినట్టే కేటీఆర్ పట్టుకొని మన రాముడు అన్నదమ్ము లెక్క ఒక మంచి మర్యాద భాష, నువ్వు మాట్లాడే భాషకే కేసులైనాయి కదా, నువ్వు మాట్లాడే మాటలకే కేసులైనాయి కదా. ఇప్పుడు మన కేటీ రామారావు కథ చెప్తా, వాడు అయితే ఒక పోలీస్ ఆయన కొత్తగా పెళ్లి అయితే అత్తగారు మంచి మార్చి పెట్టినారు. ఇవన్నీ వేస్ట్, ఆయన తుషి ముచ్చట్లు కానీ ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇది తెలంగాణ ప్రజలారా. తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఈరోజు ఎంఎస్కి పోటీ చేస్తుంది కాబట్టి ఓటు వేస్తారా వేయరా అనేది మీకు వదిలిపెడుతున్నాము. ఒకవేళ ఓటేసి గెలిపిస్తే ఏమో లేదు, ఆయన ఏ రకంగా డెవలప్ అయ్యింది, ఏ రకంగా ఈరోజు ఇంత పెద్ద లీడర్ అయ్యిందంటే మరి సోషల్ మీడియా నడిపిస్తూ ఎంతోమంది ఉన్నారు. ఒక తీర్మార్ అంటే V6 వల్ల తీర్మార్ మల్లన్న ఒక దాంతో ఒక పేరు, మంచి పేరు వచ్చింది కాబట్టి అంతవరకు ఓకే. గతంలో
ప్రజల గొంతు ఆయన ప్రజల గొంత, జర్నలిస్టా, రాజకీయ నాయకుడా, అది మీకే వదిలిపెడుతున్నాం. ఇలా ఏ సోషల్ మీడియా చూసినా కానీ ఆయన గురించి రకరకాల మాట్లాడే క్యాండిడేట్లు ఉన్నారు బయట, మీకు అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు ఓటు మాత్రం అమ్ముకోవద్దు, ఓటుకు వాల్యూ ఇవ్వండి. ఆ ఓటు వాల్యూ ఇచ్చి సరైన క్యాండిడేట్ ఎవరికైతే న్యాయం చేస్తారో వాళ్ళ ఓటు వేయండి. ఇప్పుడు ముగ్గురు నిలబడి ఆ ఏరియాలో. కావున దయచేసి చెప్తున్నా, ఓటు అమ్ముకోకుర్రి. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు అన్న ఆలోచించి గెలిపిస్తారు కాబట్టి మీ ఓటు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాము. మరి ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని కేకే న్యూస్. ప్రతి ఒక్కరు చూస్తున్నామండి. థ్యాంక్ యూ.